హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ అని కూడా అంటారు, దాంతో కరకరలాడి మంచి టేస్ట్ వచ్చే పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది, కానీ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. వాయిస్ ఓవర్ వీడియో రెండు ఫోకస్ చేసి స్కిప్ చేయకుండా వినండి. అద్దిరిపోయే పకోడీ ఇంట్లోనే చేసుకొని తినచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో సగం వరకు నీళ్లు నింపుకొని అవి స్టవ్ మీద పెట్టి బుడగలు వచ్చే వరకు వేడి చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పుతో సోయా చంక్స్ వేసి వాటిని ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుతూ 3 నుంచి 4 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. 3-4 నిమిషాలు బాయిల్ చేశాక వీడియోలో చూస్తున్నట్టు బాగా నీరది పట్టి బాగా ఉడికి ఇలా ఉబ్బుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మీరు ఆ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని తీసుకొని ఇంకో గిన్నెలో చల్లనీళ్ళు అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉండే నీళ్ళల్లో వేసుకొని ఇలా వాటిని లోపలికి ప్రెస్ చేస్తూ వాటిని చల్లార్చుకోవాలి. అవన్నీ చల్లారిపోవడానికి ఒక 2-3 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత చల్లారయ్యేలా చెక్ చేసుకొని ఇలా అందులోని నీరంతా బయటకు వచ్చేలాగా శుభ్రంగా పిండేసి ఈ మీల్ మేకర్ అంతా ఒక గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంత పసుపు, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూను గరం మసాలా, ఇంకా మీ దగ్గర ఉన్నట్లయితే 1/2 టీ స్పూన్ కబాబ్ పౌడర్ కూడా వేసుకోండి. కబాబ్ పౌడర్ ఆప్షనల్, కానీ వేస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మీల్ మేకర్కి పట్టేలాగా 2-3 నిమిషాలు శుభ్రంగా కలిపి మిక్స్ చేసుకోండి. తర్వాత ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో చూసేద్దాం. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్తో కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్తో మైదా వేసుకోవాలి. మీరు కార్న్ఫ్లోరు మైదా ఫస్ట్ వేసేస్తారు చాలామంది మసాలాలతో కలిపి. అలా గనుక వేస్తే మసాలా ముక్కకు పట్టకుండా జస్ట్ పైన ఉండిపోతుంది. అందుకని ముందు మసాలాలు కలిపి ఒక 5 నిమిషాలు ఆగి అప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మైదా వేసి కలపండి. కార్న్ఫ్లోర్ మనకి క్రిస్పీనెస్ ఇస్తుంది, మైదా ఆ మసాలాలని ముక్కకు అంటుకుని ఉండేలా చూసుకుంటుంది. ఇప్పుడు ఇవి కూడా కలిపేశాక దీంట్లోకి ఇంకో ఇంగ్రీడియంట్ ఉంది, అది కూడా యాడ్ చేసేద్దాం చివరిగా. ఓకే, అలాగే ఫ్రై చేసే ప్రాసెస్ కూడా ట్రిక్ ఉంటుంది, సో స్కిప్ చేసేయకుండా అది కూడా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్తో నూనె వేసుకోండి. నూనె 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నూనె బదులు వాటర్ కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే వాటర్ వేసాను. ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసి బాగా దంచుకుందైనా గ్రైండ్ చేసుకుందైనా పర్వాలేదు. వీటితో పాటు కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 30 నిమిషాల నుంచి 10 నిమిషాల మధ్యలో పెట్టుకుంటే చాలు, మనకి బాగా ఊరిపోద్ది మీల్ మేకర్. సో మీల్ మేకర్ బాగా ఊరితేనే అసలైన టేస్ట్ కాబట్టి సో మనం బాగా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక కళాయి తీసుకోండి. దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ మళ్ళీ బుడగలు వచ్చేదాకా మరిగించి ఇలా మీల్ మేకర్ అంతా దాంట్లో వేసేయండి. మనకి ఫస్ట్ మీల్ మేకర్ వేసిన తర్వాత అవి అడుక్కుంటాయి, అవి టచ్ చేయకండి. అవి బుడగల్లాగా వచ్చేసి పైకి తేలిపోతాయి అన్నమాట. అలా పైకి తేలిన తర్వాత ఇలా గరిటెతో కలుపుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం ఈ ప్రాసెస్ అంతా మీకు 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది. 4-5 నిమిషాల తర్వాత తీసేసి మీరు ఒక ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రై చేసేటప్పుడు మొత్తం మీడియం ఫ్లేమ్ మీద చేయండి, హై ఫ్లేమ్ మీద మాత్రం చేయకండి. ఇంకా సర్వ్ చేసుకొని కుదిరితే కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసి అదే నూనెలో వేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్ వస్తుంది. సో రెసిపీ ఎలాగనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ రెసిపీ రాంబాబు.